ఇప్పటికే వర్ణుడు మహా ఉగ్ర రూపంతో తెలుగు రాష్ట్రాలు నిండా మునగగా తుఫాన్ హెచ్చరికల కేంద్రం మరో షాకింగ్ వార్తను చెప్పింది. ఈ నెల 5న బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే వర్ణుడు మహా ఉగ్ర రూపంతో తెలుగు రాష్ట్రాల నిండా మునగగా తుఫాన్ హెచ్చరికల కేంద్రం మరో షాకింగ్ వార్తను చెప్పింది. ఈ నెల 5న బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే వర్ణుడి మహా ఉగ్ర రూపంతో తెలుగు రాష్ట్రాలు నిండా మునగగా తుఫాన్ హెచ్చరికల కేంద్రం మరో షాకింగ్ వార్తను చెప్పింది. ఈ నెల 5న బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే వర్ణుడి మహా ఉగ్ర రూపంతో తెలుగు రాష్ట్రాలు నిండా మునగగా తుఫాన్ హెచ్చరికల కేంద్రం మరో షాకింగ్ వార్తను చెప్పింది. ఈ నెల 5న బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే వర్ణుడి మహా ఉగ్ర రూపంతో తెలుగు రాష్ట్రాలు నిండా మునగగా తుఫాన్ హెచ్చరికల కేంద్రం మరో షాకింగ్ వార్తను చెప్పింది. ఈ నెల 5న బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.